హలో, వెల్కమ్ టు వీణారాఘవ కుకింగ్ ఛానల్. ఇవాళ మీకు హోటల్ స్టైల్లో పునుగులు చేసుకోవడం ఎలాగో చూపిస్తున్నాను. ఒక కప్పు పెరుగుని తీసుకోవాలి. ఏ కప్తో అయితే పెరుగు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో మైదా. ఇప్పుడు ఒక చిటికెడు సాల్ట్ని మనకు కావాల్సినంత చూసుకొని యాడ్ చేసుకొని కొంచెం చిటికెడు సోడాని కూడా యాడ్ చేసి బాగా మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు మైదాని కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ మైదా హెల్దీ కాదనుకుంటే గోధుమ పిండితో అయినా కూడా చేసుకోవచ్చు. మీరు గోధుమ పిండితో కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ వరకు ఫర్మెంట్ అవ్వడానికి అలా నానబెట్టి పక్కన ఉంచేసేయాలి. ఒక 1 అవర్ తర్వాత ఇలా మంచిగా ఫర్మెంట్ అయి ఉంటుంది. దీని లోపలికి మనము కొంచెం జీలకర్రని యాడ్ చేసుకొని ఒకసారి బాగా బెట్ చేసుకోవాలి. కావాలంటే మీరు ఆనియన్స్, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈరోజు ఏం యాడ్ చేయకుండానే ప్లెయిన్గా చేస్తున్నాను. మీరు కావాలంటే దీని లోపలికి యాడ్ చేసుకోండి. దీని లోపలికి టమాటా చట్నీ చాలా బాగుంటుంది. ముందుగా ఒక 2-3 టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటితో పాటు కొన్ని పచ్చిమిరపకాయలు వీటిని ఒక బౌల్లో వేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఉడికించుకోవాలి. ఇప్పుడే మనం సాల్ట్ని కూడా యాడ్ చేసేయాలి. ఒక 2-3 వెల్లుల్లిపాయలు యాడ్ చేసి కొంచెం చింతపండును కూడా యాడ్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత ఈ టమాటాలు ఉడికినవన్నీ వేసి మిక్సీ చేసుకోవాలి. ఆ వాటర్ని పక్కన ఉంచుకోవాలి. మనము ఫైనల్గా చట్నీలో యాడ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న దీని లోపలికి ఆవాలు, జీలకర్ర పోపు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పునుగుల్లోకి టమాటా చట్నీ, వేడివేడి పునుగులు ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. ఒకసారి చేసుకొని కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చాయో తెలపండి. Thank you for watching my channel. Please do subscribe and share with your friends and family. ఇవి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చాయో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.